నిజానికి పతివ్రతే, కానీ పొద్దెక్కితే ఇంట్లో ఉండదన్నట్లుంటుంది కేసీఆర్ వ్యవహారం. బీఆర్ఎస్ నేతల నీతులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవడైనా వింటే నిజమే వీళ్ళు హరిశ్చంద్రుడి బామ్మరుదులు అనుకుంటారు. కానీ చేసేది వ్యభిచారం, చెప్పుకునేది పాతివ్రత్యం. తన సొంత మీడియాకు ఫామ్ హౌస్ ద్వారా ఏకంగా 332 కోట్ల రూపాయలు నొక్కేశాడు. ఇది జనం సొమ్ము. రూల్స్ అన్ని ఫామ్ హౌస్ లో పడుకోబెట్టాడు. నమస్తే తెలంగాణ టుడేకు డబ్బులు చెల్లించేందుకు నకిలీ సర్టిఫికెట్లతో అడ్డగోలుగా టారిఫ్లు పెంచుకున్నాడు. సొమ్ములు పంపించాడు. దొంగ పత్రాలు సృష్టించేది తానే, ఇచ్చుకునేది తానే, పుచ్చుకునేది కూడా తానే. ఇది దొర చేసిన దొంగ పని. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వం వార్తాపత్రికలకు దాదాపు 1757 కోట్ల రూపాయలు చెల్లించింది. కానీ మిక్స్చర్ పొట్లాలు, బజ్జీల దుకాణాల కాడ కనిపించే నమస్తే తెలంగాణకు 182 కోట్లు, తెలంగాణ టుడేకు 152 కోట్ల ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఈ టారిఫ్ పెంపులో కొన్ని రూల్స్ పాటించాలి. అసలు ఈ పేపర్ను ఎవడైనా కొంటున్నాడా? సర్క్యులేషన్ ఉందా? రీడర్షిప్ ఎంతుంది? ఊరికే చికెన్ షాపులో, బాబో షాపులో విసిరేసిపోతున్నారా అనేది చూడాలి. ఎవ్వరూ పట్టించుకుని ఈ పేపర్లకు 332 కోట్లు కటుక్కున కొట్టేశాడు దొర. ఇక తెలంగాణ టుడే అనే ఇంగ్లీష్ పేపర్ ఉందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. దీనికి కూడా పేపర్ మొదలై 18 నెలలు దాటిన తర్వాతే ఇవాల్ని రూల్స్ ఉన్నా తొక్కేశాడు. ఎందుకంటే దొరకు జనం సొమ్ములు నొక్కడంలో మహా ఆనందం ఉంటుంది. అందుకే 152 కోట్లు సమర్పయామి చేశాడు. ఇక్కడ దొర టాలెంట్ చూస్తే ఉమ్మేస్తారు. ప్రపంచమంతా చదివే హిందూ పేపర్ టారిఫ్ 1000 నుంచి 800కు తగ్గించాడు దొర. ఎందుకంటే తనకు భజన చేయదని. ఇటు డీసీ కూడా అంతే. కేసీఆర్ ఫేస్ అందంగా ఉంది, ఈయన పాలన అద్భుతంగా ఉంది, ఫామ్ హౌస్ లో పడుకున్న మెలకువతోనే ఉన్నాడని రాస్తే చాలు క్యాష్ తో కొట్టి ఖుషీ చేయిస్తాడు. నచ్చకపోతే అంతే సంగతులు. విచిత్రం ఏంటంటే కేసీఆర్ మధ్యాహ్నం లేవగానే మొదట చదివే పేపర్ ద హిందూ. కానీ భజన చేయదు కాబట్టి డబ్బులివ్వలేదు దొర. ఏదో హిట్లర్ చచ్చాడు గాని కేసీఆర్ చేసిన నీచ నికృష్టాలు చూసి ఉంటే మరోసారి కాల్చుకొని చచ్చేవాడు. దొర చేసింది అవినీతి పని, చెప్పేది మాత్రం నీతి వాక్యాలు.